నమస్తే. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువానూరులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరిస్తే ముక్తి లభిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. శివుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రం తిరువన్నమలై, అదే అరుణాచలం. అంతేకాదు, మామూలుగా చాలా క్షేత్రాల్లోని ఆలయాల్లో శివుడు కొలువై ఉంటాడు. కానీ అరుణాచలంలో ఆ ఊరే పరమేశ్వరుడు, అంటే గిరి అంతా, అదే ఊరంతా వ్యాపించి ఉంటాడు. అరుణాచలానికి మరొక ప్రత్యేకత ఉంది. ఒకసారి పార్వతీదేవి సరదాకి పరమేశ్వరుని కళ్ళు మూస్తుంది. అప్పుడు లోకం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ సూర్యచంద్రులు ఆ పరమేశ్వరుని కళ్ళే కాబట్టి. అప్పుడు ఋషులు, మునులు, దేవతలు అందరూ ఆ శివుణ్ణి మునపెట్టుకుంటారు. అప్పుడు పార్వతీదేవి తాను చేసిన తప్పుకు శిక్షగా ఇక్కడ ఈ ప్రదేశంలో, అంటే అరుణాచలంలో తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతుంది. అలా పార్వతీదేవి అరుణాచలంలో ముఖ్యంగా 5 ప్రదేశాల్లో తపస్సు చేస్తుంది. శివపార్వతులు నడయాడిన స్థలంగా అరుణాచలం ఎంతో ప్రసిద్ధి చెందింది. అరుణాచలంలోని ప్రధాన ఆలయం, అంటే అరుణాచలేశ్వరుడి ఆలయానికి 9 గోపురాలు ఉంటాయి. అంటే మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే ఆలయానికి నవద్వారాలు ఉంటాయి. అందులో 4 పెద్ద గోపురాలు, 5 చిన్న గోపురాలు. ఈ గోపురాలకి రాజగోపురం, వల్లాల గోపురం, కిలి గోపురం, తిరువంజన గోపురం, పే గోపురం, అమ్మని అమ్మన్ గోపురం, ఇలా గోపురాలకు పేర్లు ఉన్నాయి. అరుణాచల ప్రధాన ఆలయం మొత్తం 25 ఎకరాల్లో వ్యాపించి ఉంది. ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, విజయనగర రాజులు వివిధ కాలాల్లో నిర్మించారు. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఆలయంలో కంబత్తు ఇలయనాథ ఆలయం, అంటే స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కళ్యాణ సుందరేశ్వర ఆలయం, కాలభైరవాలయం, స్థూల సూక్ష్మర ఆలయం, అబీత కుచాంబ అమ్మవారి ఆలయం, చిత్రగుప్తుడి సన్నిధి, పంచభూతాల లింగాల ఆలయం, పిడారి అమ్మన్ ఆలయం, కుమారస్వామి ఆలయం లాంటి ఎన్నో ఉపాలయాలున్నాయి. అలాగే ఆలయం లోపలే శివగంగ తీర్థం, బ్రహ్మతీర్థం వంటి తీర్థాలు, ఇంకా అరుణగిరి యోగి మండపం, ఆ శివుడి పాద మండపం, వేయిగాళ్ల మండపం, పాతాల లింగం, ఇంకా ఎన్నో గణపతి ఆలయాలు మనం ఈ ఆలయం ఆవరణలో చూడొచ్చు. ఇంకా ఆలయం లోపల నందీశ్వరులకి కొదవే లేదు. ముఖ్యంగా రాజగోపురం దాటాక ఒక ఎత్తైన మండపం మీద ఒక పెద్ద నందీశ్వరుడు అద్భుతమైన శిల్పకళతో మనకు దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుణ్ణి బల్లాల మహారాజు అనే రాజు ప్రతిష్ఠించారు. ఇంకా ఆలయం లోపలికి వెళుతూ ఉంటే కొన్ని చిన్న నందులు, ఇంకాస్త చిన్న నందులు మనం చూడొచ్చు. ఈ నందులన్నిటికీ ప్రతి నెల త్రయోదశి నాడు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా పెద్ద నందీశ్వరునికి ఎడమ వైపుగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఐరంకాళ్ల మండపం ఉంటుంది. అంటే దాంట్లో 1000 స్తంభాలు ఉంటాయి. ఇక ఆ మండపంలోనే ఒక మూలన పాతాల లింగ ఆలయం ఉంటుంది. ఇది ఒక సిద్ధుడి సమాధి అని చెప్తారు. ఇంకా ఇక్కడ ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏంటంటే అక్కడికి రమణ మహర్షి వచ్చి తపస్సు చేశాడట. దానికి గుర్తుగా కావచ్చు ఆ మండపంలోని రమణ మహర్షుల వారు ఫోటోలు కనిపిస్తాయి. రమణ మహర్షుల వారు ఎక్కడ పుట్టారు, అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అంటే అరుణాచలానికి వచ్చే ముందు ఆ రమణ మహర్షుల వారి చరిత్ర మొత్తం వివరంగా రాసి ఉంచారు. అరుణాచలేశ్వరుడి గర్భగుడికి సరిగ్గా వెనుక వైపున అరుణగిరి యోగి మండపం ఉంటుంది. ఈ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అరుణగిరి యోగి అనే సిద్ధుడు సుబ్రహ్మణ్య స్వామి మహాభక్తుడు. ఆయన కోసం సుబ్రహ్మణ్య స్వామి చాలా సార్లు ప్రత్యక్షమయ్యాడు ఈ ఆలయంలోనే. ఆయన ఇప్పటికీ సూక్ష్మ రూపంలోనే ఈ ఆలయంలో, ఇక్కడ ఈ మండపంలో ఉంటారని చెప్తారు. మరొక విషయం ఏమిటంటే అరుణాచలంలో ఆ మహావిష్ణువు 3 స్వరూపాల్లో ఉన్నారని చెప్తారు. ఒకటేమో ఆలయంలో ఉన్న శివలింగం, రెండవది అరుణగిరి కొండ, మరి మూడవది అరుణగిరి యోగి అని దక్షిణామూర్తి స్వరూపంలో ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్న మండపం కింద ప్రాంతం ఒక స్టార్ గేట్ లాంటిది. అరుణాచలం అంటే మొదటగా గుర్తొచ్చే మరొక విషయం గిరి ప్రదక్షిణలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది అమ్మవారు, పార్వతీదేవి, అష్ట దిక్పాలకులు, సిద్ధులు ఇలా అందరూ ప్రదక్షిణలు చేసిన మార్గాన మనం కూడా ప్రదక్షిణలు చేసి రావడం. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శించాల్సిన ప్రదేశాలు అష్టలింగాలు మాత్రమే కాదు, అష్ట నందులు, తీర్థాలు, ఆశ్రమాలు, గణపతి దేవుని ఆలయాలు వంటివి 44 ఉంటాయి. ఈ 44 సంఖ్యకు ఒక ప్రాధాన్యత ఉంది. మామూలుగా అరుణగిరిని పైనుండి చూస్తే శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. మరి ఈ శ్రీచక్రంలో 44 శక్తివంతమైన పాయింట్స్ ఉంటాయి కదా. అలాగే గిరి చుట్టూ ఈ 44 ప్రదేశాలన్నమాట.
ఈ ప్రదేశాలను మొత్తం చూసుకుంటూ గిరి ప్రదక్షిణలు చేయగలిగితే అద్భుతమైన ఫలితాలుంటాయని పెద్దలు చెప్తారు. అందులోనే పార్వతీదేవి తపస్సు చేసిన ముఖ్యంగా 5 ప్రదేశాలున్న ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుడి ప్రధాన ఆలయంతో పాటు ఇంకా ఎన్నో ఆలయాలకు ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యంగా అరుణగిరి అంటే పరమేశ్వరుడు పడుకున్న స్థలం. ముఖస్థలం ఆది అన్నమలై గాను, వక్షస్థలం అరుణాచలేశ్వరుడి ఆలయంగాను, పాదస్థలం అరుణగిరినాథర్ ఆలయంగాను పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయాలలో అంటే ఆది అన్నమలై ఆలయంలో పూజిస్తే మోహం పోతుందని, అరుణాచలం ఆలయంలో పూజిస్తే మనలో ఉన్న అజ్ఞానం పోతుందని, అలాగే అరుణగిరినాథర్ ఆలయంలో పూజిస్తే మన కోరికలు తీరుతాయని చెప్తారు. ముఖ్యంగా ఈ 3 ఆలయాలను ఒకే రోజు దర్శించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్తారు. ఈ ఆలయాల్లో మరొక విశేషం ఆలయాల్లోని లింగాలను త్రిమూర్తులు ప్రతిష్ఠించడం.